దేవరాయల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణానది ఒడ్డున ఆయన విగ్రహానికి రాయలసీన ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. దక్షిణ భారత సింహం ఎవరు పేరు చెప్తే తుర్కీ రాజు గుండెల్లో ఉనికి పుట్టేదో శ్రీకృష్ణదేవరాయల వారి జన్మదినం సందర్భంగా ఆయన పుట్టి వాటికి 556 సంవత్సరాలు అయింది. అయినా ఇప్పటికి ఇంతగా అందరూ ఆయన పుట్టినరోజు వేడుక చేసుకుంటున్నారు అని అంటే ఆయన ఎంత మహానుభావుడు అనేది అందరూ అర్థం చేసుకోవచ్చు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నేడు రాయలసీన వారు పేదలకు చీరలు బ్లాంకెట్లు పంపిణీ చేస్తున్నారు. రాయలసీన వారు క్రిందటి 10 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణదేవరాయల వారి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు విషయం మీద చాలామంది వేరు వేరు తారీఖులు చెబుతున్నారు. కానీ ఆయన సొంత కుమార్తె రాసిన చరిత్ర ప్రకారం ఆయన పుట్టినరోజు చాలా క్లియర్గా రాసింది. పుట్టినరోజు పుట్టిన తిథులు నక్షత్రాలు టైము అంతా దాంట్లో వివరంగా ఉంది. సో దాని ప్రకారం ఇవాళ రాయలసీన వారు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దక్షిణ భారత సింహం ఎవరు పేరు చెప్తే తుర్కీ రాజు గుండెల్లో ఉనికి పుట్టేదో శ్రీకృష్ణదేవరాయల వారి జన్మదినం. రోజు యుగాలు మారినా, తరాలు మారినా, దశాబ్దాలు మారినా కానీ భారత జాతి మొత్తం గుర్తుంచుకునేటటువంటి వ్యక్తి, కవి సార్వభౌముడు, ఆంధ్ర భోజకుడు, ఆముక్త మాల్యద రూపకర్త శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారి 556వ జయంతి కార్యక్రమం ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఘనంగా రాయలసీన అధ్యక్షులు ఈశ్వరరావు గారు, మరి మా సోదరుడు మహేష్, అలాగే వాళ్ళ టీం అంతా కూడా ఈరోజు ఇక్కడ రాజీవ్ గాంధీ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహం దగ్గర జయంతి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించి ఆయనకు జోహార్లు అర్పించారు. మరి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి, విజయభవనం స్థాపించి, ఎంతోమంది కవులను, అష్టదిగ్గజాలను పెంచి పోషించినటువంటి మహనీయుడు మన శ్రీకృష్ణదేవరాయల వారు. ఆయన 1509వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలుగా పట్టాభిషేకం జరిపించుకొని మరి దేశ విదేశాల్లో కొనియాడేటువంటి వ్యక్తిగా, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో అలాంటి రాజు లేడు అనేటటువంటి విధంగా పరిపాలించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయల వారు. మరి శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క విగ్రహం విజయవాడ నగరంలో రాజీవ్ గాంధీ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని ఇంకా రీమోడల్ చేయాలని కూడా రాయలసీన ఆధ్వర్యంలో మరి